నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మబ్బు దట్టంగా కమ్ముతుంది. తుంపరగా మొదలు కానున్న వర్షం క్రమంగా జడివానగా మారుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన ఈ వార్తలే ఆశలు రేకెత్తిస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం తీసుకొచ్చిన మేఘ సందేశం భవిష్యత్పై భరోసాను కల్పిస్తోంది. మండే ఎండలకు గుండెలు పగిలి బీళ్లుగా నోళ్లు తెరిచి వాన చినుకు కోసం బేలగా ఎదురుచూస్తున్న నేల తల్లికి ఇది నిజంగా శుభవార్తే. తొలకరి జలసరి పలకరించేందుకు సిద్ధంగా ఉందన్న ఈ మాట అన్నం పెట్టే రైతన్నకు కంటి నిండా వెలుగులు నింపుతోంది. ఒక్క రైతన్నకో పుడమి తల్లికో కాదు, అందరికీ ఇది చల్లని కబురే. ఎందుకంటే వర్షం చినుకంటే అన్నం మెతుకు, వాన చినుకు అంటే ఎండిన గొంతు తడిపే అమృత బొట్టు కనుక. మొత్తంగా ఈ ఏడాది సెగలతో మంటెక్కించిన భానుడి భగభగల్ని కాస్తంత వెనక్కి నెడుతూ నైరుతి రుతుపవనాలు త్వరగా రానున్నాయి. 2 ఏళ్లుగా ఎల్నినో ప్రభావంతో ఎండిపోయిన నేల తల్లిని చినుకు సవ్వడై పులకరించనుంది. దశాబ్దాల లెక్కలు తిరగరాసిన ఎండలు, సూర్యప్రతాపంతో దేశాన్ని కమ్మేసిన కరవు, వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 4 ఏళ్ల వర్షాభావ పరిస్థితులు లాతూరు వంటి జలకంపాన్ని కళ్లకు కట్టాయి. గుక్కెడు నీళ్ల కోసం ఎన్నో లక్షల గొంతుకలు అల్లాడాయి. రైలు బండి ద్వారా నీళ్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి ఈ ఏడు చూశాం మనం. గ్రాసం లేక కబేలాలకు తరలిపోయిన మూగజీవాలు ఎన్నో, జలసిరులు ఆవిరై ఎడారులను తలపించిన నదులు మరెన్నో. జలాశయాల్లో నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకున్నా అటు సాగునీటి కష్టాలు తీరకపోగా 10 ఏళ్ల కనిష్టానికి నీటి మట్టాలు పడిపోయిన జలాశయాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ దుర్భిక్ష పరిస్థితుల నడుమ ఓ చల్లని కబురు ఆశలు కలిగిస్తోంది. ఎండిన పొలాల్లోకి నీళ్లు చేరుతాయని, తడారిన గొంతుల దాహం తీరుతుందన్న భారత వాతావరణ శాఖ, స్కైమెట్ వాతావరణ అంచనా కేంద్రం తీయని కబురు తీసుకొచ్చాయి. 2 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులకు కారణమైన ఎల్నినో సాధారణ స్థితికి చేరుకుంటుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. హిందూ మహాసముద్రం నుంచి భారత్ పైకి రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావంతో దారిమళ్లుతున్నాయి. ఫలితంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఈసారి ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. జూన్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాల వేడి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితి నైరుతి రుతుపవనాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలు తీసుకురాగలవని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. మనకు ఎన్నో పారామీటర్స్ మనం పరిశీలించిన తర్వాత ఈ సంవత్సరం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు ఇచ్చే వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువ దేశవ్యాప్తంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండే. మళ్ళీ జూన్లో కూడా మరొక వాతావరణ సూచన కూడా డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు మనకి ఈ బ్రాడ్ డివిజన్ వైజ్ కూడా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఆశాజనకంగానే ఉంటాయి. ఈ ఏడాది మే చివరిలో లేదా జూన్ తొలినాళ్లలోనే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా అంటే 106% వర్షాలు కురిసేందుకు 94% అవకాశం ఉందని అంచనా వేశాయి. అంతేకాక హిందూ మహాసముద్రంలో ఏర్పడే సానుకూల ద్విధ్రువ ప్రభావము మంచి వర్షాలకు కారణమవుతుందని ఐఎండీ భావిస్తోంది. హిందూ మహాసముద్రంలోని పశ్చిమ జలాలు తూర్పు జలాల కంటే వేడిగా ఉంటాయని, ఫలితంగా వర్షం కురిపించే మేఘాలు భారత్ వైపు కదులుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులు రుతుపవనాల మధ్య కాలంలో జరిగే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. టెలికనెక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ 2 years ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ఎల్నినో ఆల్మోస్ట్ డిసిపేర్ అయిపోయింది. సో కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. సో ఒక 4-5 రోజుల్లో ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వచ్చి అండమాన్ టచ్ అవుతుంది. దాన్ని టచ్ అయిన ఒక 10 days 8 daysలో మనకి మామూలుగా బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వచ్చిన 10 రోజుల తర్వాత అరేబియన్ సీ బ్రాంచ్ వస్తుంది. అరేబియన్ సీ బ్రాంచ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కేరళ కోస్ట్ని తాగుతుంది. అదేంటంటే ఎనీ టైమ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మే అంచేత ఒక 4-5 రోజులు ఎర్లీగా మాన్సూన్స్ వచ్చే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాల రాకతో కరువుతో తల్లడిల్లుతున్న మరఠ్వాడా ప్రాంతంలోనూ చినుకు సందడి కనిపిస్తుందని ఐఎండీ చెబుతోంది. ఈశాన్య, ఆగ్నేయ భారతదేశంతో పాటు తమిళనాడులో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. మిగిలిన ప్రాంతమంతా వర్షాలు విస్తారంగానే కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఫిబ్రవరి అంచనాల ప్రకారం జూన్, సెప్టెంబర్ మధ్యలో రోజు 10 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసేందుకు 50% అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎల్నినో తగ్గుముఖం పడుతుండటం నైరుతి రుతుపవనాల రాకకు సానుకూల అంశమే. అయితే మరికొన్ని అంశాలు తోడైతేనే మంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయనేది వాతావరణ నిపుణుల అభిప్రాయం. సముద్రం నుంచి వీచే గాలుల వేగం బట్టి నైరుతి ప్రభావం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వేగవంతమైన గాలులు వీస్తే బలమైన నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అప్పుడు ఆశించిన దానికంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ హిందూ మహాసముద్రంలో అంత సానుకూల పరిస్థితి కనిపించడం లేదని, ఈ ప్రభావంతో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే సమయంలో కొంత బలహీనంగా ఉంటాయనే అభిప్రాయమూ ఉంది. ఎల్నినో జూన్ నుంచి తగ్గచ్చు. దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి వచ్చేటువంటి గాలులు అంత బలంగా లేకపోవడం వలన, అదేవిధంగా ఉత్తర హిందూస్థానంలో ఇంకా ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేటివి ప్రభావం ఉండటం వలన రానున్నటువంటి నైరుతి ఋతుపవనాలు జూన్లో కొంత మందగుడిగా, ఒక్కోసారి కొంచెం అనుకున్న సమయానికి లేటుగా కూడా విస్తరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్త పడి మనం రైతులు జాగ్రత్త పడటం చాలా మంచిది. గత 2 ఏళ్ల కాలంలో బలహీనమైన నైరుతి రుతుపవనాలతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న వ్యవసాయ రంగానికి మాత్రం ఈ ఏడాది కలిసి వస్తుందనే భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఎంతో కీలకమైన నైరుతి కాలంలో వర్షాలు కురవక తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొన్న రైతుల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఆనందం నింపుతున్నాయి. క్రమంగా బలహీనపడుతున్న ఎల్నినో, లానినో ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు వేడెక్కిన సముద్ర జలాలు క్రమంగా చల్లబడతాయన్నమాట. ఇదే జరిగితే ఈసారి అతివృష్టి, వర్షాలు సమృద్ధిగా పడతాయన్నమాటే. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి లానినో పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పటికి నైరుతి రుతుపవనాలు బలహీనపడే స్థితికి చేరుకుంటాయి కనుక లానినో ప్రభావంతో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ అంచనాలపై కొందరు వాతావరణ నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. సాగుకు సిద్ధమయ్యే రైతులు కొంత ఆచితూచి వ్యవహరించడమే మేలనేది వారి అభిప్రాయం. మంచి వర్షాలు కురిసేందుకు బలాన్నిస్తున్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఖరీఫ్ పంటలపై ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఈసారి ఖరీఫ్ దిగుమతులను పెంచుకునే దిశగా సాగు విస్తీర్ణం పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం దేశ 91 ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వలు 23% మాత్రమే. జలాశయాలకు 157.799 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. దక్షిణ భారతంలోని రిజర్వాయర్లలో పరిస్థితి మరీ అధ్వానం. ఈ ప్రాంతంలోని 31 రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు 15%. ఈ పరిస్థితుల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు కేంద్రం ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న చెరువుల పూడికతీత, చెక్ డ్యాంలు సహకరించనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం సాగుతోంది. ఈ పరిస్థితులు నీటి నిల్వ చేసుకునే పరిస్థితిని మెరుగుపరుచుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఆర్థిక వ్యవస్థకు చోదకంగా పనిచేస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో మంచి వర్షాలు కురిస్తే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. 2 ఏళ్ల కరువు తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు సమృద్ధిగా ఉంటాయన్న అంచనాలు నిజమైతే వ్యవసాయాన్ని మెరుగుపరిచి గ్రామీణ ఆదాయాన్ని పెంచుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ పెట్టుబడులు, అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పట్టణ ప్రాంత డిమాండ్ బలం మీద విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు మంచి వర్షాలు పడి గ్రామీణ గిరాకీ కూడా తోడైతే మరింత వృద్ధికి బాటలు పడతాయనేది విపణి వర్గాల మాట. 2015-16లో 7.6% వృద్ధి రేటు నమోదు చేసిన భారత్ పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది 7.5% వృద్ధి దిశగా పయనిస్తుందని అంచనా వేశారు. ఈసారి వాతావరణం అనుకూలిస్తే జీడీపీలో సాగు రంగం వాటా 2% మేర పెరిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విత్త మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లుగా వర్షాలు ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చేస్తాయి.
రుతుపవనాలు సమృద్ధిగా కురిస్తే ప్రగతి చక్రం పరుగులు తీయడం ఖాయం. ఎందుకంటే దేశ జీడీపీలో సాగు రంగం వాటా 15% అయినా 60% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. దాదాపుగా 50% పైగా ప్రజలకు సాగు రంగమే ఉపాధి కల్పిస్తోంది. కానీ దేశంలో 40% సేద్యపు భూమికి వర్షపు నీరే ఆధారం. చినుకు పడితేనే విత్తనం మొలిచేది, లేకుంటే రైతు కంట కన్నీరే. ఇలానే గత 2 ఏళ్లలో వర్షాభావ పరిస్థితులు ఆహార ధాన్యాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించాయి. 2013-14లో సుమారు 265 మిలియన్ టన్నులు ఉన్న ఆహార ధాన్యాల దిగుబడి ఆ తర్వాతి సంవత్సరానికి 3% మేర తగ్గిపోయింది. గతేడాది కూడా దిగుబడులు ఇంచుమించు ఇదే విధంగా కొనసాగాయి. ఈసారి వర్షాలు కురిస్తే రైతు కష్టాలు తీరిపోనున్నాయి. ఒక్క వ్యవసాయమే కాదు, అన్ని రంగాలపైన వర్షాల ప్రభావం ఉంటుంది. వానలు సరిగ్గా కురవకపోతే జలాశయాలు ఎండిపోయి తాగునీటి కోసం ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కళ్ల ముందు కదులుతున్నాయి. వర్షాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తద్వారా టీవీల నుంచి మొదలు పెడితే బంగారం వరకు అన్ని ఉత్పత్తులపై డిమాండ్ పెరిగిపోతోంది. ఎంతగా అంటే 48% మోటారు సైకిళ్లు, 44% టీవీలు గ్రామీణ భారతంలోనే అమ్ముడవుతున్నాయి. ఈ కొనుగోళ్లు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడటం అసాధ్యం. చినుకు జాడలేకపోతే సామాన్యుడిపైన భారం తప్పదు. వర్షాలు లేక ఆహార ధాన్యాల దిగుబడి తగ్గి ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోతోంది. ఫలితంగా నిత్యావసరాలు కొనేందుకు మధ్యతరగతి వర్గం భారీగా ఖర్చు చేయక తప్పదు. ఇలా అన్ని రంగాలపైన నైరుతి ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ముందుంది మంచి కాలమనే వార్తలు సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో రుతుపవనాల రాకపై ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణ నిపుణులతో చర్చించి రైతులందరికీ వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు అందించాలి. ఎందుకంటే గతంలోనూ ముందస్తు వర్షాల సూచనలతో అన్నదాతలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. మొత్తంగా కరవును ప్రారదోలేలా వర్షాలు కురుస్తాయన్న సమాచారమే అన్ని వర్గాల్లోనూ ఆనందం నింపుతోంది. భారత్లో వృద్ధుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 105 మిలియన్లు, అంటే 10,50,00,000. ప్రస్తుత దేశ జనాభాలో ఇది సుమారు 10వ వంతు. ప్రపంచ దేశాల్లో అత్యధిక వృద్ధులున్న ప్రాంతాల్లో భారత్ చైనాతో పోటీ పడుతోంది. కానీ చైనాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో వృద్ధుల సంరక్షణకు తీసుకుంటున్న బాధ్యతను ఇక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయా అంటే ఆలోచించాల్సిందే. విదేశాల్లో అమలవుతోన్న చట్టాల తరహాలో మన పెద్దలకు ఆసరాగా నిలుస్తున్న పథకాలేవీ లేవు. వృద్ధాప్య పింఛను వంటి అతి కొద్ది సహాయం మాత్రమే పండుటాకులకు అందుతోంది. కుటుంబ ఆదరణ కోల్పోయి ప్రభుత్వం కూడా పట్టించుకోని విధంగా వృద్ధుల ఇబ్బందులు పెరుగుతున్నాయి. స్వచ్ఛంద వృద్ధాశ్రమాలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. ప్రైవేటు వృద్ధాశ్రమాలు ఇంచుమించు సేవా మార్గం పక్కన పెట్టి వ్యాపార ధోరణితోనే నడుస్తున్నాయి. మన దేశంలోనే మలిసంజ వారికి ఎందుకీ దురావస్థ? మనిషికి బాల్యం, యవ్వనంలో ఉండే సంతోషం వృద్ధాప్యంలో ఎన్నటికీ సాధ్యం కాదు. మన దేశంలో అయితే ఇక చెప్పుకోవలసిన పనే లేదు. మనిషి జీవితంలో ఏ విధంగా చూసినా అంత్యదశ అత్యంత కష్టభరితమైందనే చెప్పాలి. వృద్ధులు గతానికి సాక్ష్యం అంటారు. ఆ గతం తాలూకు తీపి చేదు గుర్తుల్ని వర్తమానానికి అందించే వారధిగా పెద్దవారిని భావిస్తాం. అందుకే వృద్ధుల పట్ల సామాజిక బాధ్యత ఉండి తీరాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వృద్ధులకు సాధారణంగా అనారోగ్యం, బలవర్ధక ఆహారం లేకపోవడం, నిస్సత్తువ, భయం, వెలితిగా ఉండడం, ఆర్థిక స్తోమత లేకపోవడం, సరైన పోషణ లేకపోవడం, అయిన వారి ఆదరణ ఉండకపోవడం లాంటి సమస్యలే ఎక్కువగా కనిపిస్తాయి. వృద్ధాప్య స్థితిలో కదలలేకపోవడం, అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం, చూపు కోల్పోవడం లాంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలనేవి వీరికుండే అతి ముఖ్యమైన సమస్యగా చెప్పవచ్చు. యవ్వనంలో ఉండే ఉత్సాహకరమైన జీవితం, సంతోషం చవిచూసి తదనంతర కాలంలో ఒక్కసారిగా అపరిశుభ్రమైన, సమాజం పట్టించుకోని జీవితంలోకి ప్రవేశించడమే వృద్ధాప్యంలో సాధారణంగా కనిపించే విషయం. ఈ పరిస్థితి వల్ల వారు దాదాపు మానసికంగా కృంగిపోతారు. గతంలో ఆర్థికంగా బాగా బతికిన వీళ్లు ముసలితనంలో ఆర్థిక సమస్యలు ఆవరించేసరికి జీర్ణించుకోలేక ఆందోళన, ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వృద్ధుల బాధ్యతను కుటుంబం మొత్తం స్వీకరించే తత్వం ప్రజల్లో ఉండేది. రాను రాను ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు పెరిగాయి.
మనుషుల ఆలోచన ధోరణిలో కూడా చాలా మార్పులొచ్చాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే వాస్తవం కూడా ఈ పరిస్థితికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువ మంది ఆ వయసుకు వచ్చినప్పుడు, మన తక్కువ మంది కేర్ గివర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఎక్కువ వస్తుంది. సో మైగ్రేషన్తో పిల్లలు కూడా బయట వెళ్ళినప్పుడు వీళ్ళు అలోన్గా ఉంటారు, లేదు హస్బెండ్ వైఫ్గా ఉండేదానివల్ల వాళ్ళ అవసరాలు ఇంత మునుపైతే జాయింట్ ఫ్యామిలీ ఉండింది, వాళ్ళకి అవసరాలు అప్పుడు మిగిలిన వాళ్ళు తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది బయట వెళ్ళేటప్పుడు, ఎక్కువ మంది అలోన్గా ఉండేటప్పుడు ఎల్డర్లీ పీపుల్ వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాళ్ళని ఎలా చూడాలి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఆర్థిక స్తోమత లేని వృద్ధుల్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం ప్రభుత్వమే వృద్ధుల బాధ్యతను తీసుకోవాలి. ఈ చట్టంలోని 3వ అధ్యాయం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఈ అంశాల అమలు పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవు. చట్టం చెబుతున్న బాధ్యతలు చూస్తే జిల్లాకు 1 చొప్పున వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 150 మందికి ఆశ్రయం కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలి. వృద్ధుల అన్ని అవసరాలకు ప్రత్యేక క్యూ పద్ధతిని ఏర్పాటు చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వృద్ధులకు ప్రత్యేక వసతులు, సౌకర్యాలను ఆసుపత్రుల్లో కల్పించాలి. యూజువల్లీ వృద్ధుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఎక్కువ కనిపెట్టింది ఏంటంటే వాళ్ళలో ఉన్న డిప్రెషన్స్ అండ్ ఈ మెమరీ ప్రాబ్లమ్స్తో వచ్చిన ఆల్జైమర్స్ డిసీజ్ అంటాం మేము, దాన్ని డిమెన్షియా అని కూడా అంటారు. ఇది న్యూరలాజికల్ కండిషన్ అండి. ఎక్కడైతే వృద్ధుల్లో మర్చిపోవడం ఎక్కువ అవుతుందో అది రాను రాను బాగా ఎక్కువ అయ్యి వాళ్ళు తినడం కూడా మర్చిపోయేంత స్టేట్కి వెళ్తారు. ఇక 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు పెన్షన్ ఇస్తోంది. అదనంగా 800 జోడించి తెలుగు రాష్ట్రాల్లో 1000 రూపాయలు ఇస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వృద్ధులకు అందుతున్న ఏకైక సౌకర్యం ఇదే. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని కల్పించాలన్న ప్రతిపాదన గతంలో వచ్చినా అది ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సమస్యలు, వారి సౌకర్యాల కల్పన, అవసరాలపై మోహినీగిరి కమిటీ ద్వారా నివేదిక తయారు చేసినా అది ఇప్పటివరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదు. విదేశాల్లో కేవలం వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రులు పనిచేస్తున్నారు. కనీసం ఆ ఆలోచన చేసేందుకు సైతం మన ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవన్నది వాస్తవం. దీనివల్ల సమస్యల పరిష్కారం కష్టతరమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1,20,00,000 మందికి పైగా వృద్ధులున్నారు. సామాజిక, ఆర్థిక మార్పుల కారణంగా తల్లిదండ్రులు, వారి వారసుల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, వలసలు పెరగడం తదితర కారణాలతో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తర్వాతి తరాలకు పెద్దవారితో సాన్నిహిత్యం లోపిస్తోంది. దీంతో పిల్లలకు పెద్దల ప్రాధాన్యత ఏంటో తెలియడం లేదు. ఈ కారణాలన్నీ పెద్దవారు నిర్లక్ష్యానికి గురికావడానికి దారితీస్తున్నాయి. పైగా పెద్దల్ని వృద్ధాశ్రమాలకు తరలించడమే తమ పెద్ద బాధ్యత పూర్తి చేసినట్లు పిల్లలు భావిస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్ బాగా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండడం కానీ, లేకపోతే ఈ యూనిలేటరల్ ఫ్యామిలీస్, ఇద్దరు భార్యాభర్త కలిపి పిల్లలతో ఉండడంతో కానీ జాయింట్ ఫ్యామిలీస్ డిస్కరేజ్ అవుతున్నాయి కదా. దానివల్ల కొంచెం లోన్లీనెస్ కాదు, సీనియర్ సిటిజన్స్ అన్నవాళ్ళు చాలా ఎక్కువగా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. 2025 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య 17.8 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ప్రస్తుతం మన దేశంలో 9 కోట్ల మంది వరకు వృద్ధులు ఉన్నారని ఓ లెక్క. మొత్తం వయసు మళ్లిన వారి జనాభాలో 88% మంది ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం వృద్ధుల్లో 42% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. 70% గ్రామీణ ప్రాంతాల వారే. వయసు మళ్లిన మహిళల్లో 50% మంది భర్తను కోల్పోయిన ఒంటరులున్నారు. భారతీయ వృద్ధుల్లో వ్యవసాయ కూలీలు, రిక్షా నడిపేవాళ్లు, కూరగాయల వ్యాపారులు, దుకాణాల్లో గుమస్తాలుగా పనిచేసేవారే ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. జుత్తులో నలుపు మాయమైనట్టుగానే ఎముకల్లో పటుత్వం పోయినా చివరి రక్తపు బొట్టు వరకు వీరంతా రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి రావడం మన దేశంలో కనిపించే హృదయ విదారకమైన విషయం. భారత రాజ్యాంగం వృద్ధుల కోసం ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కల్పించింది. 1956 హిందూ దత్తత మరియు పోషణ చట్టం ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 125 ప్రకారం
తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు చట్టమే వారి పోషణకయ్యే ఖర్చుల్ని పిల్లల నుంచి ఇప్పిస్తుంది. కాని పిల్లల మీద ఉన్న ప్రేమ, కుటుంబ ప్రతిష్ఠ దిగజారుతుందన్న భయం వల్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై కేసులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులే వృద్ధుల పాలిటి శత్రువులుగా మారుతున్నారు. దూషణలకు పాల్పడడమే కాకుండా కొందరు శారీరక హింసకు పాల్పడుతుండడం పతనమవుతున్న మానవతా విలువలకు నిదర్శనం. ఎవరూ లేని వారి కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను అనేక దేశాలు ఏర్పాటు చేశాయి. మరీ ముఖ్యంగా వృద్ధుల్లో వయసు రీత్యా వచ్చే ఆత్మన్యూనత భావనల్ని పోగొట్టడానికి కౌన్సిలింగ్ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక పోలీసుల సేవలు అందుబాటులో ఉండడం మరో ప్రత్యేకత. వృద్ధుల శ్రేయస్సు దిశగా అనేక దేశాలు చట్టాలు చేసిన 50 ఏళ్ల తరువాత గాని భారతదేశం మేలుకోలేదు. ఎట్టకేలకు 2007లో తల్లిదండ్రులు పెద్దల పోషణ సంక్షేమ చట్టం అమల్లోకి వచ్చింది. అయినా చట్ట నిబంధనలు కాగితాలకే పరిమితం కావడంతో వృద్ధుల సమస్యలు తీరనేలేదు. అనేక రాష్ట్రాల్లో కనీసమాత్రంగానైనా చట్టం అమలవుతున్న దాఖలాలు కనబడడం లేదు. అందులో మన తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉండడం దురదృష్టకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 15 వృద్ధాశ్రమాలున్నాయి. అందులో మహిళల కోసం ఉన్నవి కేవలం 2. ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు ప్రత్యేక శాఖలు పనిచేస్తున్నాయి. మన రాష్ట్రాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఇదో భాగం మాత్రమే. ఒంటరిగా జీవించే వృద్ధులకు ఇళ్ల వద్ద భద్రత కొరబడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా వారికి ప్రాధాన్యం దక్కడం లేదు. బ్యాంకులు, పింఛను కార్యాలయాల వద్ద నిత్యం చాంతాడంత వరుసల్లో ఈసురమంటూ నిలబడక తప్పడం లేదు. జీవిత చరమాంకంలో కుటుంబంలోని వృద్ధులు ప్రశాంతంగా కాలం గడపడానికి అవసరమైన చేయూత అందజేయడం కుటుంబ సభ్యులందరి కనీస బాధ్యత. నిర్లక్ష్యం వహించిన వారిని దారిలో పెట్టడం ప్రభుత్వ కనీస కర్తవ్యం. అందుకోసం ఉద్దేశించిన చట్ట నిబంధనలు ఆచరణలో దీటుగా అమలయ్యేలా పాలకులు చొరవ తీసుకోవాలి. అప్పుడే వృద్ధుల సమస్యల పట్ల సమాజ దృక్పథంలోనూ సానుకూల మార్పొస్తుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.